లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇంకా అమరావతిని జగన్ ఆపగలడా? విషయం ఏంటి అంటే, ఏపీకి రాజధాని ఏది అంటే సాధారణంగా ఎవరైనా సరే అమరావతి అంటారు. కానీ వైసీపీ మాత్రం దానికి సమ్మతం తెలపరు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం, ఆ యొక్క నాయకుడు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి వాళ్ళ యొక్క ఆలోచన విధానం ఉంటుంది కదా. సో ఆ ప్రకారంగానే వాళ్ళు 3 రాజధానులు అని చెప్పేసి వాళ్ళ అధికారంలో ఉండగా చెప్పడం జరిగింది. సో ఇంతకీ ఇప్పుడు అమరావతికి జగన్మోహన్ రెడ్డి ఎందుకని ఆపగలరా అని అంటున్నామనంటే, 14 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు అంటే విభజన ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించారు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉండి. ఆ తదుపరి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన 3 రాజధానులు అని చెప్పేసి తీసుకురావడం, ఇక ఎక్కడ పనులు అక్కడ స్తంభించిపోవడం జరిగింది. సో మనందరికీ తెలియదేం కాదు. ఇక దాని తర్వాత నన్ను మాట్లాడితే ఆయన విశాఖపట్నం వెళ్తానని చెప్పేసి చెప్పుకొచ్చారు. అదొక వర్షం. ఆ తదుపరి ఇప్పుడు మరలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలో ఈ రాజధాని పనులకు సంబంధించిన కార్యక్రమాలన్నీ కూడా నిర్విరామంగా జరిగిపోతూ ఉన్నాయి. మరి ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్కి రాజధాని అమరావతి అనే దానికి చట్టబద్ధత కల్పించవలసిన బాధ్యత అటు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. సో ఇక్కడే చాలామందికి మీమాంస ఉంటుంది. ఏంటి అంటే, రేపు జగన్మోహన్ రెడ్డితో ఏం చేస్తారా అని చెప్పేసి. సో దీనికి సంబంధించి రేపు పార్లమెంటరీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సో ఆ సమావేశాల్లో అమరావతి రాజధాని అనేదాన్ని చట్టబద్ధత కల్పించబోతున్నారట. సో ఇప్పుడు ఒకవేళ చట్టబద్ధత కల్పిస్తే ఏమవుతుంది? ఇంకా మరలా ఎవరైనా సరే రాజధానికి సంబంధించిన అంశం లేవనెత్తడానికి దాన్ని ప్రక్కన పెట్టేసి మరలా 3 రాజధానులు లేదా ఈ రాజధాని కదా ఇంకో రాజధాని అని అంటానికే ఆస్కారం లేకుండా జరుగుతుంది. ఇది మంచి శుభపరిణామమే. కాకపోతే అమరావతిని ఆయన కదపడు కదా. ఇప్పుడు మరలా జగన్మోహన్ రెడ్డి గెలిచినా అమరావతికి ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పేసి అనుకోవడానికి లేదు. అదేంటి అంటే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారనుకుందాం, వస్తే అప్పుడేంటి, అమరావతి అనేదాన్ని మార్చరు. కానీ అమరావతిలో నిర్మాణాలని మాత్రం కొంతవరకు నిదానంగా జరగవచ్చు, లేకపోతే అసలు జరగకపోవచ్చు, ఎక్కడ స్తంభింపజేయచ్చు, ఏదైనా చేయడానికి ఆస్కారం. ఎందుకంటే ముమ్మాటికి కూడా వాళ్ళకి అమరావతి రాజధాని అనే దాన్ని ఒప్పుకోవడానికి మాత్రం ఇష్టపడట్లా. సో అది ఇతరత్ర కారణాలు. అది ఒక సామాజిక వర్గం మీద ద్వేషమా, ఒక పార్టీ మీద ద్వేషమా, లేకపోతే ఒక ప్రాంతం మీద ద్వేషమా, ఇవన్నీ అది ప్రజలకు తెలుసు. కానీ ఈ క్రమంలో ఇక్కడ అఫీషియల్గా అయితే ఆయన మార్చలేరు. అది ఆల్రెడీ డిక్లేర్ అయిపోతుంది కాబట్టి. కానీ ఒకవేళ అధికారంలోకి వచ్చినా కానీ దాన్ని మాత్రం మనం ప్రక్కన పెడేద్దాం. ఇప్పుడు దానికి ఎందుకు అంతంత ఖర్చు, మనం అవసరమా, మనం కేవలం బటన్ నొక్కుడు కార్యక్రమమే కాబట్టి మనకు ప్రజలకు చెప్పింది అంతవరకు చేస్తే సరిపోద్ది అనే ప్రమాదం అయితే ఉంది. మరి అలాంటప్పుడు రాజధాని నిర్మాణం ఒకవేళ నిదానంగా మందగించిన, లేకపోతే అసలు ఆపేసిన, అప్పుడు పరిస్థితి ఏంటి? ఇక రాజధాని మనం ఎప్పుడు నిర్మించుకుంటాం? ఇప్పటికే రాష్ట్రం విభజించబడి 12 సంవత్సరాలు అయింది. ఇంకా ఆల్మోస్ట్ రేపు జూన్ వస్తే మరి 12 ఏళ్ళలో మన రాజధాని లేకుండా ఏ రకంగా ఉంటున్నాం? పైగా గతంలో గెజెట్ చేయడానికి ఏమాత్రం కూడా ఆస్కారం లేదు. ఎందుకంటే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుంది అని చెప్పేసి 2014 నుంచి 2024 జూన్ 2వ తేదీ వరకు, జూన్ 1వ తేదీ వరకు అనుకోండి. సో జూన్ 2వ తేదీకి మనం ఏదో కొత్త రాజధాని మనకు ఉండాలి అప్పుడు. సో అందుగురించే ఓ ప్రక్కన ఈ యొక్క నిర్మాణ కార్యక్రమాలు కావచ్చు, ఈ ల్యాండ్ పుల్లింగ్ చేసి ఆ రైతులకు సంబంధించిన అంశాలు తీసుకోవడం కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉన్న క్రమంలో అక్కడ ఆ గెజెట్ అప్పుడు చేయడానికి ఆస్కారం లేదు. సో ఇక ఇప్పుడు విభజించబడి ఆ ఉమ్మడి రాజధాని కూడా పూర్తయిపోయి ఆ 10 సంవత్సరాలు కూడా కంప్లీట్ అయిపోయింది. చెప్పాను కదా ఇందాకే, అది ఆ 10 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఇంక మరలా 2 సంవత్సరాలు పూర్తయిపోయి వస్తాయి. మరి ఇప్పటివరకు కూడా మనం దానికి సంబంధించిన రాజధానిని సరే ఎంతవరకు నిర్మాణం అయిందో ఏదో ఒకటి, కానీ ఇదే మనకు పర్ఫెక్ట్ రాజధాని అని చెప్పేసి చెప్పుకోవడానికి కానీ, పెట్టుబడిదారులు రావడానికి కానీ, దేనికైనా స్కోప్ ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఈ యొక్క డెవలప్మెంట్కి సంబంధించింది కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన వ్యవహారం కానీ ఇవన్నీ జరగాలి అంటే ప్రభుత్వం రిపీట్ అయినా అయిపోయినా, అంటే ఇదే ప్రభుత్వం మరలా రిపీట్ అయినా అవ్వకపోయినా ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ఎవరు అధికారంలోకి వచ్చినా ఆ యొక్క నిర్మాణ పనుల్ని ఎక్కడా కూడా ఆగనేయకుండా పూర్తి చేయవలసిన బాధ్యత ఆ ప్రభుత్వాల పైన ఉంటుంది.
మరి అటువంటి తరుణంలో మధ్యలో ఇష్టం లేని వాళ్ళకి అధికారం వచ్చిందనుకోండి, మరి అప్పుడు ఏంటి పరిస్థితి? మరలా 19 మంది 24 మధ్యలో ఏ రకంగా అవన్నీ కూడా మరుగున పడిపోయినాయో మరలా అదే పరిస్థితికి వస్తుంది అనే భయం కూడా అమరావతి రైతుల్లో వస్తుంది. ఇది ఒక్క అమరావతి రైతులకు సంబంధించిన అంశమే కాదండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరులందరికీ కూడా సంబంధించిన అంశమే. సో అది అనంతపురం వాళ్ళ, చిత్తూరు వాళ్ళ, లేకపోతే విశాఖపట్నమా, శ్రీకాకుళమా, వాళ్ళందరికీ కూడా అందరికీ ఒక రాజధాని అనేది కావాలి. ఇక అది ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా అమరావతి అనేది రేపు పార్లమెంటరీ సమావేశాల సందర్భంగా ఆ గెజెట్ నోటిఫికేషన్ పాస్ అవబోతుంది. సో ఈ నేపథ్యంలోనే ఇది మరి తదుపరి పరిణామాలు ఏ విధంగా చోటు చేసుకోబోతుంది. సో వైసీపీ దాన్ని స్వాగతిస్తుందా? స్వాగతించినట్టుగానే, అంటే గతంలో 14 నుంచి 19 మధ్యలో స్వాగతించారు, కానీ ఆ తర్వాత వాటిని వ్యతిరేకించడం జరిగింది. అదేమిటి అంటే నిర్మాణ పనులకి 1,00,000 కోట్లు అవుతాయి, ఆ 1,00,000 కోట్లు మనం ఎక్కడి నుంచి తీసుకొస్తాం అని చెప్పేసి వాళ్ళ వర్షన్ వాళ్ళకుంది. సో ఒకసారి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక అది కష్టమో నష్టమో, అది బెనిఫిట్టో కాదో, ఏదేమైనా సరే ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక దాన్ని కంప్లీట్ చేయవలసిన బాధ్యత, కంటిన్యూ చేయవలసిన బాధ్యత కూడా ఖచ్చితంగా ఆయా ప్రభుత్వాలపైన ఉంటుంది. మరి ఈ నేపథ్యంలోనే ఇక జగన్మోహన్ రెడ్డి గారు అయితే కదపడానికి స్కోప్ లేదు, కానీ దాన్ని మందగించడానికి అయితే అవకాశం ఉంటుంది. సరే లేదు ఇప్పటికైనా సరే మళ్ళీ వాళ్ళు వర్షన్ మార్చుకొని లేదు అలా ఎందుకు చేస్తాం, అప్పుడంటే అప్పుడున్న పరిస్థితులకు అలా తీసుకున్నాము, ఇప్పుడు అలా కాదు, దానివల్ల ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అనేది అర్థం చేసుకున్నాం కాబట్టి సో ఎవరు చేసినా మనం ఇబ్బంది లేదు, మనం వచ్చినా చేసేస్తామని చెప్పేసి వాళ్ళలో ఏమైనా మార్పు వచ్చి చేస్తే అది మంచిది. అది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి మంచిది, రాష్ట్ర భవిష్యత్తుకి అంతకంటే చాలా బాగుంటుంది. సో ఈ నేపథ్యంలోనే మరి వైసీపీ నాయకులు మరి ఎటువంటి తీరును వ్యవహరిస్తారో అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారబోతుంది. మొత్తం మీద చెప్పుకోవాల్సి వస్తే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మంచి పరిణామంగా భావించవలసిన అవసరం ఉంది. మరి మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.